వర్షార్పణం కాదు బాస్. ఆ నలుగురు వల్ల టీమిండియాకి మరో అవమానకర ఓటమి ఎదురయ్యేది. ఒకవేళ ఈ ముగ్గురే లేకపోయుంటే మరోసారి మన ఇండియా పరువు పోయేది. అవును బాస్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టీ20 వర్షం వల్ల రద్దయింది. టీమిండియా ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి 20 ఓవర్స్లో 189 రన్స్ సాధించింది. 7 వికెట్స్ కోల్పోయి. అయితే టీమిండియా ఇన్నింగ్స్ ముగియగానే వర్షం ఎక్కువ అవడంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ మొదలవ్వకుండానే మ్యాచ్ రద్దయిపోయింది. కానీ ఈ మ్యాచ్ని చూసిన వాళ్ళకి స్టార్టింగ్లోనే ఖచ్చితంగా అనిపించుంటుంది ఐర్లాండ్తో సిరీస్ని 2-0తో ఓడిన టీమిండియా ఇంగ్లాండ్తో కూడా ఫస్ట్ టీ20 ఓడిపోతుంది అని. ఎందుకంటే టీమిండియా బ్యాటర్స్ కొందరు మరోసారి చెత్తగా ఆడారు. నలుగురు ప్లేయర్స్ ఎవరైతే ఐర్లాండ్ సిరీస్లో ఫ్లాప్ అయ్యారో ఇంగ్లాండ్తో ఫస్ట్ టీ20లో కూడా ఫ్లాప్ అయ్యారు. కాకపోతే టీంలోని ఆ ముగ్గురు ప్లేయర్స్ వల్ల మళ్ళీ మన టీం కోలుకుంది. కానీ ఆ నలుగురిని నమ్ముకుంటే మాత్రం మరోసారి టీమిండియా చిత్తయ్యేది. మరి ఆ నలుగురు ప్లేయర్స్ ఎవరెవరో చూసేద్దాం. అందులో ఫస్ట్ వన్ సంజు శాంసన్. సంజు ఇప్పుడు వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్ షోస్ చూపించేశాడు. ఐర్లాండ్తో సిరీస్లో 2 మ్యాచ్ల్లో ఫ్లాప్ అయ్యాడు. ఇప్పుడు ఇంగ్లాండ్తో ఫస్ట్ టీ20లో కూడా 7 బంతులు ఆడి కేవలం ఒకే ఒక్క రన్ సాధించి చెత్త షాట్ ఆడి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. యాక్చువల్గా ఆ బంతికి ముందే ఫీల్డర్ని ఆ ప్లేస్లో తెచ్చిపెట్టారు. నెక్స్ట్ బంతికే సంజు తనకే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు. మరోసారి సంజు ఇన్కన్సిస్టెంట్ ప్లేయర్ అని నిరూపించుకున్నాడు. ఆడితే వరుసగా బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడతాడు, లేదంటే వరుసగా విఫలం అవుతూనే ఉంటాడు. మరి ఇలాంటి పర్ఫార్మెన్స్తో టీమిండియాకి సంజు భారంగా మారుతున్నాడా? నెక్స్ట్ సంజు తర్వాత ఇషాన్ కిషన్ ప్రస్తుతం టీ20 ఫార్మాట్లో నెంబర్ 1 ర్యాంక్ బ్యాటర్. బట్ ఐర్లాండ్తో జరిగిన సెకండ్ టీ20లో తన తొందరపాటుతో రన్అట్ అయ్యాడు. అలాగే ఇంగ్లాండ్తో ఫస్ట్ టీ20లో కూడా తన తొందరపాటుతోనే రన్అట్ అయ్యాడు. అనవసరంగా ఒక్క రన్ కోసం చాలా కీలకమైన తన వికెట్ని 2 ఇన్నింగ్స్లలో చేజార్చుకోవడం అయితే పిచ్చితనమే. తను క్రీజ్లో ఉంటే ఆ బంతికి కాకపోతే నెక్స్ట్ బంతికి బౌండరీ బాది కవర్ చేసుకోవచ్చు. అలాంటి కేపబుల్ ఉన్న బ్యాటర్. బట్ ఇంకా తనలో తొందరపాటు పోవట్లేదు. బ్యాటింగ్ చేసేటప్పుడు కొంచెం మెచ్యూర్గా ఆలోచించాలి, లేకపోతే తను టీమిండియాకి భారంగా మారతాడు. నెక్స్ట్ తిలక్ వర్మ. టీమిండియా టీ20 ఫార్మాట్ వైస్ కెప్టెన్. బట్ బ్యాటింగ్లో మాత్రం యావరేజ్, బిలో యావరేజ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నాడు. టీ20లో ఓడిఐ తరహా బ్యాటింగ్ చేస్తున్నాడు. జనరల్గా టీ20లో 10 బంతులపైన ఎవరైనా బ్యాటర్ ఆడాడంటే తన స్కోర్ మినిమం 20+ ఉంటుంది. కానీ తిలక్ వర్మ ఈ మ్యాచ్లో 13 బంతులాడి కేవలం 13 రన్స్ మాత్రమే చేశాడు. ఇలాంటి బ్యాటింగ్ టీమిండియాకి ఎలా ప్లస్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ అక్షర్ పటేల్. రీసెంట్ టైమ్స్లో అక్షర్ పటేల్ అసలు టీంలో ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. తను ఉన్నా లేనట్లే కనిపిస్తున్నాడు. బంతితో బ్యాట్తో మ్యాచ్పై ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. ఆల్రౌండర్గా బరిలోకి దిగుతున్న అక్షర్ బంతితో వికెట్స్ కూర్చలేకపోతున్నాడు. ఇక బ్యాట్తో 4 బంతుల్లో 3 రన్స్ మాత్రమే చేశాడు. ఇలాంటి ప్రదర్శన ఏదో గత 2 మ్యాచ్లుగా కాదు, ఆల్మోస్ట్ 10-15 మ్యాచ్ల నుండి అక్షర్ది ఇదే తంతు. అయినా తనకి టీంలో చోటిస్తున్నారు, ప్లేయింగ్ 11లో ఆడిస్తున్నారు. మరి టీమిండియా ఈ భారాన్ని కూడా ఇంకెన్నాళ్ళు మోస్తుందో చూడాలి. ఈ నలుగురు ప్లేయర్సే మళ్ళీ టీమిండియా పరువు తీసేవాళ్ళు. బట్ ముగ్గురు ప్లేయర్స్ టీమిండియాని కాపాడారు. మళ్ళీ మన టీం బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేశారు. అందులో ఫస్ట్ ప్లేయర్ అభిషేక్ శర్మ. ఒక టైంలో టీమిండియా 2 వికెట్స్ కేవలం 6 పరుగులకే కోల్పోయినా అభిషేక్ మాత్రం అదరలేదు, బెదరలేదు. తన న్యాచురల్ అటాకింగ్ అప్రోచ్ని అస్సలు వదలలేదు. ఇంగ్లాండ్ బౌలర్స్పై విరుచుకుపడి కేవలం 24 బంతుల్లోనే 59 రన్స్ బాధేశాడు. స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 246. యాక్చువల్గా తనే రియల్ హీరో ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పాలి. తన తర్వాత శ్రేయస్ అయ్యర్. 2 వికెట్స్ కోల్పోయాక క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ మరో ఇంట్లో అభిషేక్ చెలరేగుతుండడంతో స్టార్టింగ్లో తనకే స్ట్రైక్ ఎక్కువగా ఇచ్చాడు. టీమిండియా ఇన్నింగ్స్ని బిల్డ్ చేసే బాధ్యతని తన భుజాలపై వేసుకున్నాడు. అయ్యర్ 47 బంతుల్లో 68 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత చివర్లో సిక్సర్ల దూబే బ్యాట్ని గట్టిగానే జులిపించాడు. 21 బంతుల్లో 2 4లు 3 6ల సహాయంతో 42 రన్స్ దంచిపడేశాడు. బాస్, ఒకవేళ ఈ ముగ్గురు ప్లేయర్సే రన్స్ చేయకపోయి ఉంటే మాత్రం, అంటే ఆ నలుగురు ప్లేయర్స్లా వీరు త్వరగానే అవుట్ అయి ఉంటే మాత్రం మన టీమిండియా త్వరగానే ఆల్అౌట్ అయిపోయేది. అప్పుడు ఇంగ్లాండ్ వర్షం పడకముందే బ్యాటింగ్ చేసేది, వర్షం పడకముందే విజయం సాధించేసేది. అందుకే అంటున్నా బాస్, ఈ ముగ్గురు ప్లేయర్స్ టీమిండియా పరువు కాపాడారు అని. చెప్పాలంటే స్టార్టింగ్లో అభిషేక్ అల్లాడించకపోయి ఉంటే మన టీం ఆ స్కోర్ కూడా చేసుండేది కాదు. మరి మన టీమిండియా ఒకరిద్దరిపై ఆధారపడితే మ్యాచ్లు ఎలా గెలుస్తుంది? పోనీ సూర్యవంశీనైనా ప్లేయింగ్ 11లో చోటివ్వండి అంటే ఇచ్చే ప్రసక్తే లేదు అన్నట్లు కంకణం కట్టుకొని కూర్చున్నారు. మరి ఈ ప్లేయింగ్ 11తోనే సెకండ్ టీ20లో కూడా బరిలోకి దిగి రిస్క్ తీసుకుంటారా, లేదంటే ప్లేయింగ్ 11లో మార్పులు చేస్తారా అన్నది చూడాలి. మరి బాస్, మీ ఒపీనియన్లో టీమిండియా పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11 వైభవ్ సూర్యవంశీతో పరిపూర్ణమవుతుందా, లేదంటే వితౌట్ వైభవ్ సూర్యవంశీనా? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్
చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.